వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో నిరుద్యోగులైన మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కేంద్రంలో బ్యూటిషియన్కి సంబంధించిన కోర్సు నేర్పిస్తున్నారు. ఈ బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవడానికి గల అర్హతలు, నేర్చుకున్నాక ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయో ఇన్స్ట్రక్టర్ నస్రీం గారిని అడిగి తెలుసుకుందాం. ఈ బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవడానికి గల అర్హతలు ఏమిటి మేడం? సార్ నమస్తే సార్, నా పేరు నస్రీన్. నేను ఇబ్రహీంపట్నం నుంచి వస్తాను ట్రైనింగ్ ఇవ్వడానికి. ప్రజెంట్ ఇది మనకు లక్ష్మపూర్లో నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకు 3 months అండి. 3 months కోర్స్ ఉంటుంది. 3 months తర్వాత వీళ్ళకు ఎగ్జామ్ ప్రొవైడ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత వీళ్ళకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి విద్యార్హత అనేది ఏం లేదు సార్, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా అర్హులే. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా మంచి అవకాశం ఇది. ఎందుకనంటే ఇది మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళే మనకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేసి ఎవరైతే ఉపాధి లేకుండా చదువుకొని నిరుద్యోగులుగా ఇంట్లో అయితే ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇచ్చి మా తరపు నుంచి మేమే ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ఏంటిదనంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సార్. సో వాళ్ళకి ఏంటిదంటే ఇలాంటి శిక్షణస్ తీసుకుంటూ, అంటే బ్యూటిషియనే కాదు, టైలరింగ్ ఉంది, మగ్గం వర్క్ ఉంది, కంప్యూటర్ ఉంది, మనకు సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రీషియన్స్, మొబైల్ రిపేరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సార్ మా కోర్సులలో. సో ఇది మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి దీనికి 3 months కోర్స్ వచ్చేసి మనకు 1500 కోర్స్ ఫీజు ఉంటుంది. ఓన్లీ 1500లో మేము 3 months కోర్సు కంప్లీట్ కోర్స్ నేర్పిస్తాం సార్. సో ఈ విధంగా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు వాళ్ళు. సో దీని బేస్ ప్రకారమే వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్. సో దీనికి విద్యార్హత ఏముండదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి నేర్చుకున్న తర్వాత? అంటే వాళ్ళకి మనకు జాబ్ మేళా అనేది ఒకటి పడుతుంది సార్. మనకు నార్మల్గా మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా జాబ్ మేళా పడుతుంది. సో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ వెళ్ళి వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అక్కడ చూపిస్తే వాళ్ళు అక్కడ డెమో తీసుకుంటారు, ఇంటర్వ్యూ చేస్తారు. సో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు సార్. దీని స్టార్టింగ్ బేస్ వచ్చేసి మీకు 18,000 శాలరీ ఉంటుంది సార్ స్టార్టింగ్ నుంచే. ఇంకా రాను చాలా డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు సొంతంగా కూడా పెట్టుకుంటే ఇంకా చాలా డెవలప్ అవుతారు సార్. సొంతంగా పెట్టుకుంటే కూడా మీరు మ్యాక్సిమం ఒక పెళ్లి ఆర్డర్కి వెళ్తే మినిమం 15,000 20,000 ఉంటుంది. సొంతంగా కూడా స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చు. సొంతంగా కూడా పెట్టుకోవచ్చు. 1 lakh పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకున్నా కూడా ఒక్క నెలకి ఒక్క పెళ్లి ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు మనం నెలంతా కష్టపడితే 17,000 15,000 మేము సంపాదిస్తున్నాం. కానీ బ్యూటిషియన్స్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్క పెళ్లి ఆర్డర్ ఒప్పుకున్నా, ఒక మెహందీ ఆర్డర్ ఒప్పుకున్నా కూడా వాళ్ళు నెలకు సరిపడ్డ నెలకు మనకు ఎంత శాలరీ అయితే వస్తుందో వాళ్ళు ఒక్క రోజులో సంపాదించగలుగుతారు. 100% కాదు, 200% గ్యారంటీ సార్ ఇది. ఆ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఫేషియల్స్ చేసినా, హెయిర్ ట్రీట్మెంట్ చేసినా, హెయిర్ కట్స్ చేసినా, హెయిర్ కలర్స్ చేసినా కూడా మీరు ప్రాపర్గా వేరే వాళ్ళకి సజెస్ట్ ఇవ్వగలుగుతారు. అర్థమైందా? కాబట్టి మీరు కంపల్సరీ థియరీ మిస్ అవ్వద్దు, ప్రాక్టికల్ కూడా మిస్ అవ్వద్దు. ఫేషియల్ ఎన్ని అవర్స్ ఉంటుందని చెప్పాను? ఫేషియల్ వచ్చేసి 1 hour కంపల్సరీ, క్లీనప్ వచ్చేసి 25 minutes. ఓకేనా? 1 hour ఫేషియల్లో ఏ మసాజ్, ఏ స్టెప్, ఏ ప్రెషర్ పాయింట్ కూడా స్కిట్ అవ్వద్దు. ఓకేనా? అది క్లీన్గా నేర్చుకోవాలి. మీరు చాలా టైం పడుతుంది. మెయిన్ బ్యూటిషియన్లో ఐబ్రోస్ తర్వాత ఏదన్నా ఉంది అని అంటే ఫేషియల్. ఓకేనా? ఎందుకు అని అంటే చాలామంది దేనికోసం వస్తారు ఫేషియల్స్కి? రిలాక్సేషన్స్ కోసం వస్తారు కదా. ఇంకొకటి ఏంటంటే ప్రెషర్ పాయింట్ వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ కలుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది, దానివల్లనే వాళ్ళకి ఫేస్లో గ్లో వస్తుంది. ఓకేనా? సో దీనివల్ల మీరు అటు ఇటు కొంచెం తేడా చేసినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో నేను ఎందుకన్నాను బ్యూటిషియన్ని, కాస్మెటాలజిస్ట్ అని ఎందుకంటారు? మనం స్కిన్ పైన ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, స్కిన్ పైన, హెయిర్ పైన ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి కాస్మెటాలజిస్ట్ అంటారు. అంటే అప్పట్లో బ్యూటిషియన్ అనేటోళ్ళు ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ అంటున్నారు. ఏంటిది ఇవాళ క్లాస్? ఫేషియల్. ఓకేనా? ఫేషియల్స్కి మనం కంపల్సరీ క్లయింట్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ప్రిపరేషన్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క ఫేస్ని నీట్ చేసుకోవాలి, టవల్ కంపల్సరీగా మొత్తం కవర్ చేసేసేయాలి, జ్యువెలరీస్ ఏదన్నా ఉంటే జ్యువెలరీస్ని కూడా తీసేయాలి. మనకి నెయిల్స్ అనేది ఉండొద్దు, హ్యాండ్స్కి ఎలాంటి జ్యువెలరీస్ కూడా, అంటే రింగ్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఏది కూడా మనము పెట్టుకోవద్దు. ఓకేనా? నేను ఎందుకు పెట్టుకున్నానంటే నాకు అలవాటు చేయడము కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇదేంటిది మనకు? ఆస్ట్రింజర్. ఎందుకు యూస్ చేస్తాము? ఫేస్ని క్లీన్స్ చేయడానికి. నెక్ నుంచి క్లీన్ చేసుకుంటూ హాఫ్ పార్ట్ క్లీన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? చూడండి. ఓకేనా? చూడండి డట్ ఎంత వెళ్ళిందో. ప్యాలెట్లో మనం సపరేట్గా ఈ విధంగా క్రీమ్స్ని సపరేట్ చేసుకోవాలి.
ఓకే, ఫస్ట్ వచ్చేసి క్లిన్జింగ్, తర్వాత స్క్రబ్, తర్వాత క్రీమ్, నెక్స్ట్ జెల్ ప్యాక్. ఓకేనా, ఈ 5 స్టెప్స్ ఉంటాయి మనకు. ఓకే, మీరు బాక్సెస్లో చేయబెట్టి తీయడము పెట్టడం చేయొద్దు. ఓకేనా, కూల్ వెదర్లో మాత్రమే క్రీమ్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, దానికి వేడి అనేది తగలొద్దు. ఓకే, మీరు నేర్చుకున్నాక ఉద్యోగం చేస్తారా లేకపోతే స్వయం ఉపాధి అవకాశాన్ని పొందుతారా? నా పేరు ఎం రత్న, మాది లక్ష్మాపూర్. నేను స్వయం ఉపాధి కోసం చూస్తున్నాను. జాబ్ చేస్తాను కొన్ని రోజులు ఫస్ట్, దానిలో ఉన్న మెలకువలన్నీ నాకు తెలుస్తాయి. దాని తర్వాత నేను స్వయంగా సొంతగా పెట్టుకుంటాను. సొంతంగా పెట్టుకొని 10 మందికి అవకాశం కల్పిస్తాను. నా సొంతగా పెట్టుకొని 10 మందికి నేను ఇచ్చేస్తాను. మేము గవర్నమెంట్ వల్ల నాకు ఇక్కడ రావడం, మేమున్న ఊరికి రావడము అన్నది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇది తుంకడ్డ బ్రాంచ్ ఉండే, అది మాకు చాలా లాంగ్ అవుతుంది. తర్వాత మా ఊర్లో స్వాతి అనే అమ్మాయి కొంచెం కన్వర్ట్ చేసి మెంబర్స్ని ఇచ్చేసి మాకు గ్యాదర్ చేసేసింది. మొత్తం 20 మెంబర్స్ దాకా గ్యాదర్ చేసేసి మాకు ఇక్కడ శిక్షణ అనేది అవకాశం ఇచ్చారు. మాకు చాలా వరకు ఇది మేము ఇక్కడ ఏదైనా సొంతగా ఉపాధి పెట్టుకోవడానికైనా లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి చేయడానికైనా వర్క్ చేయడానికైనా కానీ మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇది వచ్చిన తర్వాత ఇది అన్నది మాకు ఒక లైఫ్ అవుతుంది. దీన్ని తీసుకొని మేము దీని పర్పస్గా మేము తర్వాత జాబ్ పర్పస్ అయినా సొంతగానే పెట్టుకోవడానికి మాకు చాలా అవకాశం ఉంది. దానివల్ల మేము గవర్నమెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము మా మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతిదీ 1కి 10 సార్లు అయినా సరే అర్థం కాకపోయినా చెప్తున్నారు. మాకు ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మ్యామ్ మాకు ఇక్కడికి వచ్చారు, బిందు మేడం, నజరీన్ మేడం వచ్చారు. వచ్చి మొత్తం మెంబర్స్ని గ్యాదరింగ్ చేశారు. చేసిన తర్వాత 20 మెంబర్స్ అయినా 3 మంత్స్ కోర్స్ అని చెప్పారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఊర్లో, మా గ్రామంలో, లక్ష్మాపూర్ గ్రామంలో జరగడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీనికి నజరీన్ మ్యామ్కి ప్రత్యేకంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంత మేడం ఎందుకంటే ఎక్కడో ఇబ్రహీంపట్నం నుంచి లక్ష్మాపూర్ వస్తున్నారు. మేడంకి మ్యాక్సిమం 3.5 hours to 3 hours జర్నీ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు నేర్పిస్తున్నందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడంకి. నా పేరు అనిత, మాది లక్ష్మాపూర్ గ్రామం. మేము ఇక్కడ బ్యూటీషియన్ కోర్సులో జాయిన్ అయినాం. మంచి అవకాశంగా భావిస్తున్నాం మేము. ఇంకా నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి ఉపాధి. ఇంట్లో ఉండడం కంటే ఇది నేర్చుకొని మన సొంతంగా చేసుకోవచ్చు, లేదంటే జాబ్ చేసుకోవచ్చు. బయట ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ, మనకు 1500లో బయట అయితే అసలు దొరకదు. 1500లో నేర్పిస్తున్నారు కాబట్టి మళ్ళీ 3 monthsలో అయిపోతుంది. బయట ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, మంచి ఉపయోగించుకోవచ్చు, ఇది సద్వినియోగం చేసుకోవచ్చు. మనకు బయట చాలా కాస్ట్కి నేర్పిస్తారు, ఇది మంచిగా యూజ్ అవుతుంది. మరి గవర్నమెంట్ మనకి ఇంత తక్కువలో నేర్పిస్తారు కాబట్టి మనం యూజ్ చేసుకోవాలి అని బయట నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచి ఉపాధి ఉంటుందని నేను భావిస్తాను. వీరిలాగే మిగతా గ్రామాల్లో కూడా నిరుద్యోగులు ముందుకు వచ్చి ఇలాంటి ఉపాధి శిక్షణ కేంద్రాలను స్థాపించుకొని ఈ శిక్షణ పొంది 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తయారు కావాలని, వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆర్థిక స్వాతంత్రం సాధించాలని పొలిటికోస్ తరపున కోరుకుంటూ కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.